అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మోనికా, హోమియోపతి కన్సల్టెంట్. ఇప్పుడు సీజనల్ ఇష్యూస్తో చాలా మంది ఇప్పుడు రైనీ సీజన్ అయినా కానివ్వండి, వింటర్ సీజన్ అయినా కానివ్వండి, ఈ 2 సీజన్స్లో ఎక్కువగా మనం అస్తమా ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళని ఎక్కువగా చూస్తుంటాం. అస్తమా ప్రాబ్లం అనే కాదు, రెస్పిరేటరీ ఇష్యూస్తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. వై? బికాస్ రైనీ సీజన్లో క్లైమేట్ అనేది కూల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి వింటర్ సీజన్లోకి వచ్చేసరికి క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఎవరికైతే రెస్పిరేటరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, అంటే లైక్ అస్తమా ప్రాబ్లంతో కానివ్వండి, అలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లంతో, సైనోసైటిస్తో, నెక్స్ట్ అడినాయిడ్స్, నాజల్ పాలిప్స్, టాన్సిల్లైటిస్, ఈ ప్రాబ్లమ్స్తో ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళు యూజువల్గా ఏంటంటే ఈ 2 సీజన్స్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇది కాకుండా మనకి లైక్ సీజనల్ ఇష్యూస్, క్లైమెట్రికల్ చేంజెస్ అవుతున్నప్పుడు ఇప్పుడు వింటర్ నుంచి మళ్ళీ సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవుద్ది. సో మనకి ఈ గ్యాప్ డ్యూరేషన్లో క్లైమెట్రిక్ చేంజెస్ అనేవి జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. సో యూజువల్గా అయితే కనుక మనకి ఈ క్లైమెట్రికల్ చేంజెస్ వల్ల ఏవైతే సీజనల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయో వాటికైతే కనుక యూజువల్గా మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అస్తమా ప్రాబ్లం అనేది తీసుకుందాం. అస్తమా ప్రాబ్లం అనేది యూజువల్గా మనకి ఏంటంటే ఇది మనకి లైక్ బ్రెత్లెస్నెస్ ఉండడం కానివ్వండి, చెస్ట్ అనేది టైట్నెస్గా ఉండడం కానివ్వండి, కాఫ్ సివియర్గా ఉండడం కానివ్వండి, కాఫ్ అనేది ఎక్కువగా మనము ఇది రాత్రులు కానివ్వండి, ఎర్లీ మార్నింగ్స్ టైమింగ్లో కానివ్వండి ఎక్కువగా ఈ కాఫ్ అనేది చూస్తూ ఉంటాం. అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా అంటే శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చెస్ట్ అనేది టైట్ అయిపోయినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లంకి అయితే కనుక చాలా మంది అలోపతిలో ఇన్హేలర్స్ లాంటివి కానివ్వండి యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్హేలర్ మెడిసిన్ అనేది మనకి స్టిరాయిడ్ కంటెంట్ ఆఫ్ ద మెడిసిన్. ఆ మెడిసిన్ అనేది మనం ఎక్కువ డ్యూరేషన్ యూజ్ చేయకూడదు. ఎక్కువ డ్యూరేషన్ యూజ్ చేస్తే కనుక మనము ఆ మెడిసిన్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అది చిన్న పిల్లల్లో కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళల్లో కానివ్వండి, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కూడా కానివ్వండి. కానీ ఈ స్టిరాయిడ్ మెడిసిన్ అనేది ఒక సర్టన్ లిమిట్ వరకే మనం యూజ్ చేయాలి. మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ ఇన్హేలర్ అనేది యూజ్ చేస్తే కనుక ఆ స్టిరాయిడ్ మెడిసిన్ మన బాడీలోకి వెళ్ళి మన లంగ్స్ కెపాసిటీ అనేది తగ్గిపోద్ది. లంగ్స్ కెపాసిటీతో పాటు మనకి లంగ్స్ అనేవి కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ స్టిరాయిడ్ మెడిసిన్ అనేది చాలా హార్మ్ఫుల్. అది ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఇస్తూ ఉంటుంది మన బాడీలో. మన బాడీలో ఆర్గన్స్ డ్యామేజ్ అనేది మెయిన్గా జరుగుతూ ఉంటుంది ఈ స్టిరాయిడ్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు మనకి అస్తమానం హెడ్ఏక్ వస్తుందని చెప్పేసి మనం ప్రతిసారి డాట్ ట్యాబ్లెట్ కానివ్వండి, సారిడాన్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇటువంటి హెడ్ఏక్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అది యూజ్ చేసినప్పుడు ఆ ట్యాబ్లెట్ డోసేజ్ ఉన్నంత వరకే మన బాడీలో యాక్షన్ అనేది జరుగుతుంటుంది. వన్స్ ఆ డోసేజ్ అనేది అయిపోగానే మనకి హెడ్ఏక్ అనేది రిటర్న్ బ్యాక్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా మనకి అస్తమా ప్రాబ్లం అయినా కూడా అంతే. మనం ప్రాబ్లం తగ్గించుకోవాలి అంటే కనుక దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది వెతకాలి. సో పర్మనెంట్ సొల్యూషన్ అంటే కనుక మనకి హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంది. యూజువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ అస్తమా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఇన్హేలర్ వాడకుండా అవసరం దాని యూసేజ్ అనేది లేకుండా స్టిరాయిడ్ మెడిసిన్ అనేది వాడొద్దు అని అనుకుంటే కనుక మనం లైఫ్ స్పాన్ పెంచుకోవాలి. ఇంకా ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవ్వనివ్వకూడదు. మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోకూడదు. ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అసలు ఉండకూడదు మన బాడీలో అని అంటే కనుక మనం అప్పుడు హోమియోపతి మెడిసిన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే కంప్లీట్లీ మనకి వితౌట్ 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు అన్నమాట. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కాబట్టి మనకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియో మెడిసిన్స్లోనే దొరుకుతుంది. వై? బికాస్ హోమియో మెడిసిన్స్ కంప్లీట్లీ న్యాచురల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎవరైనా ఇలా ఓన్లీ అస్తమా ప్రాబ్లంతోనే కాదు, అలర్జిక్ రైనైటిస్ అయినా, సైనోసైటిస్ అయినా, టాన్సిల్లైటిస్ అయినా కూడా, అడినైడ్స్ ప్రాబ్లంతో అయినా, నాజల్ పాలిప్స్ ఉన్నా, నాజల్ సెప్టమ్ డీవియేషన్ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, ఎటువంటి రెస్పిరేటరీ ఇష్యూస్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయండి. హోమియో మెడిసిన్స్ అనేటివి మనకి పర్మనెంట్గా 100% తగ్గుతాయి. రిజల్ట్ అనేది 100%గా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే కనుక మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.